హాయ్ ఫ్రెండ్స్. మీ అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే మరి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్‌తో మీ ముందుకు వచ్చేసా. ఆర్ఆర్‌బీ నుంచి రైల్వేలో వేరియస్ మినిస్ట్రల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ అండర్‌లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ నంబర్ వచ్చి ఆర్ఆర్‌బీ సీఈఎన్ సెంట్రల్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ 07/2024. ఈ నోటిఫికేషన్‌లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్, పీటీఐ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, సైంటిఫిక్ సూపర్వైజర్, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్, లాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3. ఫ్రెండ్స్, టీచర్ పోస్ట్ అయిన పీజీటీ, టీజీటీ అండ్ ప్రైమరీ రైల్వే టీచర్స్‌కి డిఫరెంట్ సబ్జెక్ట్స్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకుందాం. ఆన్‌లైన్ అప్లికేషన్ 7th January 2025న ఓపెన్ అయ్యింది. అండ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 6th February 2025. ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్‌కి లాస్ట్ డేట్ 8th February. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్‌లో డీటెయిల్స్ మోడిఫై చేసుకోవడానికి విండో 9th February నుంచి 18th February వరకు ఓపెన్‌లో ఉంటుంది. అప్లికేషన్‌ని మోడిఫై చేసుకోవడానికి రూ. 250 అడిషనల్‌గా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం మిగతా డీటెయిల్స్ అయిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అండ్ జోన్ వైజ్ వేకెన్సీస్ అనాలిసిస్‌లోకి వెళ్ళే ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్ సెల్ఫ్. మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని ఒకసారి చెక్ చేయండి. అలాగే ఛానల్‌లో వచ్చే ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్‌ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ అండ్ కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్స్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 6th February నాటికి వచ్చేసి ఉండాలి. ఒకవేళ మీ యొక్క రిజల్ట్స్ ఇంకా రాకపోయి ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. పీజీటీ పోస్టులు డిఫరెంట్ సబ్జెక్ట్స్‌లో ఉన్నాయి. కామర్స్, హిందీ, పొలిటికల్ సైన్స్, బెంగాలీ, బయాలజీ ఇన్ ఇంగ్లీష్ మీడియం, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్, జియోగ్రఫీ, హిస్టరీ, హోమ్ సైన్స్, ఫిజిక్స్, సోషియాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్. పీజీటీ పోస్ట్‌కి పే స్కేల్ 7th CPC లెవెల్ 8. బేసిక్ పే రూ. 47,600 అండ్ ఇంకా బేసిక్ పేతో పాటు డిఫరెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈ పోస్ట్‌కి మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ వచ్చి 48 ఇయర్స్. అలాగే డిఫరెంట్ రిజర్వేషన్ కేటగిరీస్‌కి అడిషనల్‌గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అన్ని పోస్టులకి అప్లికబుల్ అవుతాయి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అడిషనల్‌గా 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ కేటగిరీ అండర్‌లో అన్‌రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్, ఓబీసీకి 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీజీటీ పోస్ట్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్‌లో మాస్టర్ డిగ్రీ 50% మార్క్స్‌తో క్వాలిఫై అయ్యి బీఈడీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం టీచింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ మీద అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్ పీజీటీ పోస్ట్‌కి మెడికల్ స్టాండర్డ్ లెవెల్ C2 ఇచ్చారు. మెడికల్ స్టాండర్డ్స్ లెవెల్ వైస్ డీటెయిల్స్‌ని తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయిన డ్రాయింగ్, ఆర్ట్స్, బయాలజీ, ఇంగ్లీష్, జియోగ్రఫీ, హిందీ, మ్యాథ్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్, మ్యూజిక్, పీసీబీ, పీసీఎం, సాంస్క్రిట్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్స్, హోమ్ సైన్స్, క్రాఫ్ట్, హిస్టరీ సబ్జెక్ట్స్‌లో పోస్టులు ఉన్నాయి. అండ్ అలాగే ఈ పోస్ట్‌కి అప్లై చేయడానికి ఈచ్ సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ అండ్ 2 ఇయర్స్ డీఎల్ఈడీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్ గ్రాడ్యుయేషన్ అండ్ 1 ఇయర్ బీఈడీ ఆర్ 1 ఇయర్ బీఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు అప్లై చేయవచ్చు. ఆర్ 12th క్లాస్ క్వాలిఫై అయ్యి 4 ఇయర్స్ బీఏ, బీఎస్సీఈడీ ఆర్ బీఏఈడీ, బీఎస్సీఈడీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేయవచ్చు. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ చేసిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ టీజీటీ సంబంధించి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. టీజీటీ పోస్ట్‌కి 7th CPC పే లెవెల్ 7.
బేసిక్ పే 44,900 రూపీస్. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చి లెవెల్ C2. మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ 48 ఇయర్స్. అలాగే పీజీటీ పోస్టులో చెప్పినట్టు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ చీఫ్ లా అసిస్టెంట్. లాలో డిగ్రీ కంప్లీట్ చేసి 3 ఇయర్స్ ప్రాక్టీస్ ఉండాలి. అండ్ అలాగే రైల్వేలో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా చేసి 5 ఇయర్స్ స్టాండింగ్ యాజ్ ఎన్ అడ్వకేట్ బార్‌గా ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్. ఈ పోస్ట్‌కి బ్యాచిలర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఎలిజిబుల్. మీ స్కేల్ వచ్చి లెవెల్ 7. బేసిక్ పే 44,900 రూపీస్ అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ 48 ఇయర్స్. నెక్స్ట్ పోస్ట్ పీఆర్‌టీ ప్రైమరీ రైల్వే టీచర్ అండ్ ప్రైమరీ టీచర్‌కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ పోస్ట్‌కి 10+2 చేసి 2 ఇయర్స్ డీఎల్ఈడీ ఆర్ డీఎల్ఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఎలిజిబుల్. అలాగే ఇంటర్మీడియేట్ ప్లస్ 4 ఇయర్స్ బీఎల్ఈడీ వారు ఎలిజిబుల్ ఆర్ గ్రాడ్యుయేషన్ ప్లస్ 2 ఇయర్స్ డీఎల్ఈడీ ఆర్ గ్రాడ్యుయేషన్ అండ్ బీఈడీ చేసిన వారు, ఇంకా పీజీ అండ్ 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ చేసిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. పీఆర్‌టీ ప్రైమరీ రైల్వే టీచర్స్‌కి డిఫరెంట్ సబ్జెక్ట్స్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, బెంగాలీ, హిందీ, తమిళ్ లాంగ్వేజెస్. ఈ పోస్టుకి పే స్కేల్ లెవెల్ 6 అండ్ మెడికల్ స్టాండర్డ్ లెవెల్ C2. మాక్సిమం ఏజ్ 48 ఇయర్స్. నెక్స్ట్ పోస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్. ఈ పోస్ట్‌కి సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ. మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ చేయాలి. అలాగే ఎనదర్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ సబ్జెక్ట్ ఉండాలి. ఈ పోస్ట్‌కి మాక్సిమం ఏజ్ 36 ఇయర్స్. నెక్స్ట్ పోస్ట్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్. ఈ పోస్ట్‌కి డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్‌షిప్, అడ్వర్టైజింగ్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ స్క్రీన్ మీద చూడవచ్చు. నెక్స్ట్ లైబ్రేరియన్ పోస్ట్ 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ విత్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ లైబ్రేరియన్షిప్ వారు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. నెక్స్ట్ మ్యూజిక్ టీచర్. ఈ పోస్ట్‌కి మాక్సిమం ఏజ్ 48 ఇయర్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ స్క్రీన్ మీద చూడవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ టీచర్ పోస్ట్ జూనియర్ స్కూల్. ఈ పోస్ట్‌కి 10+2 తర్వాత 2 ఇయర్స్ డీఎల్ఈడీ అండ్ డీఎల్ఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ 12th క్లాస్ ప్లస్ 4 ఇయర్స్ బీఎల్ఈడీ ఆర్ గ్రాడ్యుయేషన్ అండ్ 2 ఇయర్స్ డీఎల్ఈడీ వారు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. మాక్సిమం ఏజ్ 48 ఇయర్స్ అండ్ పే లెవెల్ 6 విత్ బేసిక్ పే 35,400 రూపీస్. నెక్స్ట్ పోస్ట్ లాబొరేటరీ అసిస్టెంట్ స్కూల్. ఈ పోస్ట్‌కి 12th క్లాస్ ప్లస్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాథాలజికల్ అండ్ స్కూల్ బయోకెమికల్ లాబొరేటరీ వారు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 48 ఇయర్స్. పే స్కేల్ లెవెల్ 4 విత్ బేసిక్ పే 25,500 రూపీస్. నెక్స్ట్ ఫైనల్ పోస్ట్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్ అండ్ మెట్రాలజిస్ట్. ఈ పోస్ట్‌కి 12th క్లాస్‌లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉన్నవారు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ ఈచ్ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. నోటిఫికేషన్‌లో వేకెన్సీ డీటెయిల్స్‌ని ఆర్ఆర్‌బీ జోన్ వైస్ ఇచ్చారు. ఫస్ట్ మనం సికింద్రాబాద్‌లో ఏ పోస్టులు ఉన్నాయో చూద్దాం. సికింద్రాబాద్‌లో 3 కేటగిరీ ఆఫ్ పోస్టులు కలిపి టోటల్ 16 వేకెన్సీస్ ఉన్నాయి. చీఫ్ లా అసిస్టెంట్ పోస్ట్‌కి 5 వేకెన్సీస్, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ పోస్ట్‌కి 9 వేకెన్సీస్ అండ్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్‌కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసే క్యాండిడేట్ ఈ నోటిఫికేషన్‌లో డిఫరెంట్ ఆర్ఆర్‌బీ జోన్స్‌లో పోస్టులు ఉన్నాయి. సో మీరు ఏదైనా ఒక ఆర్ఆర్‌బీ జోన్‌ని అండ్ ఒక పోస్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఓవరాల్‌గా ఓన్లీ 1 అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలి. ఇంకా మనకు దగ్గరలో ఉన్న ఆర్ఆర్‌బీ జోన్స్ చూద్దాం. చెన్నై జోన్‌లో టోటల్ 76 పోస్టులు ఉన్నాయి. ఇంకా మనకు దగ్గరలో ఉన్న ఆర్ఆర్‌బీ జోన్స్ చూద్దాం. ఇంకా ముంబై, భువనేశ్వర్, బెంగుళూరు జోన్స్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్‌ని స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌ని మన టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేసి లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాం. క్లిక్ చేసి నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేయండి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఏ జోన్‌లో అయితే పోస్ట్ వైస్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ డీటెయిల్స్ చూద్దాం. మెడికల్ స్టాండర్డ్స్‌ని B1, C1, C2 కేటగిరీలో మెన్షన్ చేశారు. ఏ పోస్ట్‌కి ఏ లెవెల్ ఉండాలో ఆల్రెడీ పోస్ట్ వైస్ డీటెయిల్స్‌లో మెన్షన్ చేశారు. ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఐ రిలేటెడ్, డిస్టెంట్ విజన్, నియర్ విజన్‌కి సంబంధించినవి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్ ఫర్ పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఈబీసీ క్యాండిడేట్స్‌కి ఫీజ్ 250 రూపీస్.
అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ అయిన ఓబీసీ అండ్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్‌కి ఫీజ్ రూ. 500. ఈ ఫీజులో ఫస్ట్ స్టేజ్ సీబీటీ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వారికి ఎవరైతే రూ. 200 పే చేశారో వారికి ఫుల్ అమౌంట్ రిఫండ్ ఇస్తారు. అలాగే రూ. 500 పే చేసిన క్యాండిడేట్స్‌కి రూ. 400 రీఫండ్ చేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్‌లో ఉన్న పోస్టులకి సింగిల్ స్టేజ్ సీబీటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి పర్ఫార్మెన్స్ టెస్ట్ ఆర్ టీచింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ కొన్ని పోస్టులకు మాత్రమే ట్రాన్స్లేషన్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫైనల్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్. సీబీటీ ఎగ్జామ్‌లో టోటల్ 100 బిట్స్ ఉంటాయి. అండ్ టైమ్ డ్యూరేషన్ 90 మినిట్స్, అంటే 1 ½ అవర్. ఈ ఎగ్జామ్‌లో రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్క్ ఉంటుంది. సో, రాంగ్ ఆన్సర్‌కి 1/3 నెగెటివ్ మార్క్. సబ్జెక్ట్ వైస్ ఎన్ని బిట్స్ ఉంటాయి అండ్ వాటి యొక్క మార్క్స్‌ని స్క్రీన్ మీద చూడవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ఆర్ఆర్‌బీకి సంబంధించి డిఫరెంట్ వీడియోస్ ఛానల్‌లో ఉన్నాయి, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియోలో నోటిఫికేషన్‌లో ఇచ్చిన డీటెయిల్స్‌ని డీటెయిల్‌గా అనాలిసిస్ చేసి క్లియర్‌గా కంప్లీట్ డీటెయిల్స్‌తో వీడియో చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు యూజ్‌ఫుల్ అనేటైతే వెంటనే లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్‌ని ఎనేబుల్ చేసుకోండి. సో, మన ఛానల్‌లో వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఇంపార్టెంట్ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఫైనల్‌గా మన ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై అండ్ టేక్ కేర్.